హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, వాపులు వీటి గురించి తెలుసుకుందామా? నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. మోకాళ్ళ నొప్పులు అనేది వచ్చినప్పుడు బాడీ పట్టుకుపోవడం, మోకాళ్ళు కదలకపోవడం, రెడ్నెస్, బాడీ స్టిఫ్నెస్గా అయిపోవడం, ఆర్థరైటిస్, జాయింట్ ఆర్థరైటిస్, వేళ్ళు దగ్గరికి రాకుండా ఉండడం, ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఇవన్నీ రకరకాల కారణాల వల్ల మన బాడీని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. దెబ్బ తగిలినా తప్పకపోవడం, నొప్పి కలగడం, ఇదంతా కూడా ఒక రకమైన కారణాలు కావచ్చు. ఈ కారణాలకి రూట్ కాజెస్ తెలుసుకుని వాటికి దూరంగా ఉండడం వలన మనం బాడీని బెటర్ చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ ఫుడ్స్కి ఎప్పుడు దూరంగా ఉంటూ ఉండాలి. బయట అవుట్ సైడ్ ఫుడ్స్ అనేది దూరంగా ఉంచాలి. డైరీ ఫుడ్స్ని దూరంగా ఉంచుకోవాలి. గ్లూకోజ్ ఫుడ్స్ని దూరంగా ఉంచాలి. ప్లస్ వాటితో పాటుగా షుగర్ ఫుడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. షుగర్ ఫుడ్ని ఎప్పుడు దూరంగా ఉంచుతూ ఉండాలి. ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకోవాలి, స్ట్రెస్ని తగ్గించుకోవాలి, ఎప్పుడు కూడా బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి, వెయిట్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోవాలి. మనకి 1:4 రేషియో అనేది ఉంటుందన్నమాట. అంటే 1 కిలో వెయిట్ ఉన్నాము అంటే కనుక 4 కేజెస్ వెయిట్ అనేది మన మోకాల మీద పడుతూ ఉంటుంది. 6 కేజెస్ వెయిట్ అనేది వెన్ను మీద పడుతూ ఉంటుంది. సో ఈ రేషియోలో మన మీద వెయిట్ పడుతూ ఉన్నప్పుడు మనం ఒక 10 కిలోస్ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు 40 కిలోస్ వెయిట్ అనేది చాలా హెవీగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది బాడీని. సో ఆరోగ్యకరమైన రీతిలో మనం వెయిట్ అనేది తగ్గించుకోవాలి. వైటమిన్ డి అనేది తీసుకోవాలి, వైటమిన్ కే తీసుకోవాలి, దాంతోపాటు పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. సూర్యరశ్మిలో దగ్గరగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాటితో పాటుగా ఒమేగా-3 సప్లిమెంట్స్ అనేది తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటూ ఉండాలి. గ్లూకామైన్ అనేది చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్ కాబట్టి ఇది కంపల్సరీ మన మోకాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. పోస్టర్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మన సిట్టింగ్ పోస్టర్ అనేది ఎప్పుడు కూడా బెటర్గా ఉంచుకుంటూ ఉండాలి. వంగని బరువులు ఎత్తేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని అయితే మనం ఎక్కువగా చేస్తూ ఉన్నప్పుడు, రిపీటెడ్గా చేస్తున్నప్పుడు మనకి ఆ ప్రాబ్లం వస్తుందో దాని నుంచి బయటకు రావాలి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం వయసు రీత్యా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ బాడీ పెయిన్స్ నుంచి బెటర్గా బయటకు రావడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు ఇంకా ఫ్యూచర్లో తెలుసుకోవాలి అంటే కనుక నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.